భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక అవార్డుల ప్రకటనలతో క్రికెట్ వర్గాల్లో సందడి మొదలైంది. గత ఏడాది కాలంగా అద్భుతమైన ఫామ్లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మకమైన పాలీ ఉమ్రిగర్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. మార్చి 15న జరగనున్న భారీ వేడుకల్లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నాడు. శుభ్మన్ గిల్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక అతని అలుపెరుగని శ్రమ మరియు స్థిరత్వం ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది జరిగిన వన్డే సిరీస్లో మరియు టెస్టుల్లో గిల్ ప్రదర్శన అసాధారణం. 2025లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్ల్లో గిల్ ఏకంగా 5 సెంచరీలు బాది టీమిండియా బ్యాటింగ్ వెన్నుముకగా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టును ఆదుకున్నాడు. వన్డే క్రికెట్లో ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకోవడం ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. బీసీసీఐ అందించే అవార్డులన్నింటిలో పాలీ ఉమ్రిగర్ అవార్డు అత్యంత కీలకమైంది. గతంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు మాత్రమే ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు చిన్న వయసులోనే గిల్ ఈ జాబితాలో చేరడం గమనార్హం. గిల్ బ్యాటింగ్ లో ఒక క్లాస్ ఉంది. అతని టెక్నిక్ మరియు దూకుడు మిశ్రమం అతన్ని ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్స్ లో ఒకరిగా నిలబెట్టింది అని బీసీసీఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మార్చి 28 నుండి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 2026కు ముందు ఈ అవార్డు రావడం అతనికి మరియు అతని జట్టుకు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సీజన్ లో కూడా గిల్ తన బ్యాట్ తో పరుగుల సునామీ సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.